హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండరు ఉపయోగిస్తున్న వారికి అలాగే 6వ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎప్పుడు పడతాయి, ఈ సిలిండర్లు ఎప్పటి వరకు బుక్ చేసుకోవచ్చు, అలాగే ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షను లేని వారికి సంబంధించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన తాజా మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రయోజనం పొందాలంటే గ్యాస్ కనెక్షన్కు ఆధార్ లింక్ చేసి ఈకేవీసీ పూర్తి చేసి ఉండడం చాలా ముఖ్యం. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారు సంవత్సరంలో 2 సార్లు ఈకేవీసీ చేయాల్సి ఉండగా ఇతర వినియోగదారులు సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఈకేవీసీ పూర్తి చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం అర్హతను నిర్ధారించడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తుంది. కాబట్టి ఈకేవీసీ పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. అలాగే గ్యాస్ బుక్ చేసిన తర్వాత సిలిండరు డెలివరీ సమయంలో వచ్చే ఓటీపీ ప్రక్రియను కూడా నిర్లక్ష్యం చేయకండి. సిలిండరు అందుకున్న తర్వాత డెలివరీ బాయ్ ఓటీపీని నమోదు చేసి డెలివరీని పూర్తి చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబరు గ్యాస్ కనెక్షన్తో లింకే ఉండడం కూడా ముఖ్యమే. ఓటీపీ లేదా డెలివరీ బాయ్కి సంబంధించిన మెసేజ్ రాకపోతే మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి వివరాలు చెక్ చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సిలిండర్ కోసం మీరు ముందుగా చెల్లించిన మొత్తం ప్రభుత్వం నిర్ణయించే రియంబర్స్మెంటు లేదా ప్రయోజనం ఒకే విధంగా ఉండకపోవచ్చు. కాబట్టి బుకింగ్ సమయంలో వచ్చే రసీదు, క్యాష్ మెమో లేదా మెసేజ్లో ఉన్న మొత్తాన్ని తప్పకుండా పరిశీలించండి. అర్హత ఉన్నవారికి ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం సబ్సిడీ లేదా రియంబర్స్మెంటు వారి బ్యాంక్ ఖాతాల్లో రావచ్చు. 3 సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రతి 4 నెలలకు ఒకసారి సిలిండర్ అందించే విధానం ఉందని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6వ ఉచిత గ్యాస్ సిలిండర్ 1030 రూపాయలు మీరు ఎంత అమౌంట్ పెట్టి బుక్ చేస్తారో ఆ అమౌంట్కి తగ్గ అమౌంట్ ఖాతాల్లో పడుతుంది. లేదా ఒక్కొక్కసారి మనం బుక్ చేసిన దానికంటే తక్కువ అమౌంట్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఈ 6వ ఉచిత గ్యాస్ సిలిండర్ చెల్లింపులపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అంటే ఆల్రెడీ ఈ ఆగస్టు నెల నుండి బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఈ సిలిండర్లు నవంబర్ 30 వరకు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ నెలలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆగస్టు 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ఖాతాల్లో పడే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షను లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా కొత్త గ్యాస్ కనెక్షను పొందే అవకాశం ఉంది. అర్హత ఉన్న కుటుంబాల్లో ఇప్పటికే గ్యాస్ కనెక్షను లేకపోవడం, అవసరమైన రేషన్ కార్డు మరియు ఇతర అర్హత ప్రమాణాలు ఉండడం వంటి నిబంధనలు వర్తిస్తాయి. ముఖ్యంగా అర్హత కలిగిన అంత్యోదయ, అన్నయోజన, అంత్యోదయ, అన్నపూర్ణ వంటి కార్డు కేటగిరీలకు ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. అర్హత పొందిన వారికి గ్యాస్ సిలిండర్తో పాటు స్టవ్, రెగ్యులేటరు, పైపు, లైటరు వంటి అవసరమైన వస్తువులు కూడా పథకం నిబంధనల ప్రకారం అందించే అవకాశం ఉంది. ఈ ఉచిత గ్యాస్ పథకంలో మీకు ఇప్పటికే ప్రయోజనం వచ్చిందా లేక ఇంకా రావాల్సి ఉందా, మీ పరిస్థితిని కామెంట్లో చెప్పండి. అలాగే మీ కుటుంబంలో గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారికి షేర్ చేశారో కామెంట్లో తెలియజేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే
వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.